నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు శేషగిరిరావు గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. బాగున్నారా? శేషగిరిరావు గారు, ఈ 21వ తారీఖు ఆదివారం అనంగ త్రయోదశి వ్రతంగా జరుపుకునేటటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి తిథి ఉంది. అనంగుడు అయినటువంటి మన్మధుడు అనంగుడిని చేశాడు ఈశ్వరుడు. కామబాణాన్ని ఎవరి మీద పడితే వాళ్ళ మీద వేయకూడదు కదా, 1000 మంది కదా అని చెప్పి పార్వతీదేవి ఏకంగా విశ్వనాథుడి మీదే వేస్తే ఎలాగా? అయితే ఆయనకు మాత్రమే కనిపించే విధంగా కూడా వరం ఇచ్చాడు. అంటే రతిదేవికి మాత్రమే కనిపించే విధంగా శివుడు వరం ఇవ్వటం జరిగింది. ఆయన రతిదేవికి మాత్రమే మొత్తం శరీరం మొత్తం కనపడుతుంది. సో అయితే ఈ త్రయోదశిని డెఫినెట్ గా అది ఉంది అని అంటే ఖచ్చితంగా మనల్ని వినియోగించుకోమనే కదా శాస్త్రం మనకి పెట్టింది. సో ఎలా వినియోగించుకోవచ్చు ఈ అనంగ త్రయోదశి రోజుని? తప్పకుండా. ఎందుకంటే మన్మధుడు అంటే ఇప్పుడు మనం మామూలుగా ఏంటంటే శృంగారానికి ఒక ఐడియల్ గా తీసుకోవాలంటే రణి మన్మధుడు అని చెప్తాం. సో ఇక్కడ ధర్మార్థ కామ మోక్షాలు అన్నాం. సో అంటే ఈ కామం అన్నది ధర్మంగా సాగినప్పుడు అది కూడా మోక్షానికి అర్హమవుతాం అనేది ఉంటుంది. అందుకని కామిగాక మోక్షగామి కాడు అనేది మనకు నానుడి. సో అయితే ఇక్కడ కామం ఉన్నప్పుడు ఏంటంటే అది ఆకర్షణ. ఎప్పుడైనా సరే కామం అంటే ఆకర్షణ. అంటే కామం అంటే కేవలం భార్య భర్తల మధ్య ఉండే ఒక శారీరక సంబంధం అనేది కామం కాదు. ఏదైనా సరే మనిషికి ఉండే దాన్ని కామం అనే అంటే కామ్యం. కామం. సో అందుకని ఇక్కడ శివుడు మనకి ఆ రూపంలో ఆయన దహనం చేసినప్పటికీ కూడా ఏదైనా సరే ఈ కామం ఎక్కువైన కొద్దీ, అది ఏ రకమైన కోరిక ఎక్కువైన కొద్దీ కూడా మనిషి సుఖం అనేది తగ్గిపోతుంది. సో ఇక్కడ ఇవాళ మనం దీన్ని ప్రస్తుత సమాజంలోకి తీసుకున్నప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి ఆర్థిక అన్వేషణలోకి వచ్చేప్పటికి ఏంటంటే ఈ కుటుంబ బంధాన్ని మెయింటైన్ చేయడం అనేది కష్టం అవుతుంది. సో దానివల్ల ఏంటంటే ఇంట్లో నేను చెప్పేది ఏంటంటే ఇవాళ ఎస్పెషల్లీ ఇలా భార్యాభర్తలు సఫర్ అవుతున్నారు. అంటే అది ఫిజికల్ డ్యామేజ్ అవ్వచ్చు, మెంటల్ డ్యామేజ్ అవ్వచ్చు. సో దానివల్ల భార్యాభర్తల మధ్య ఉండవలసిన బంధం అనేది, దాంట్లో ఉండే మాధుర్యం అనేది మనం అనుభవించలేకపోతున్నాం. కొంత ఎడం వచ్చింది అనుకున్న వాళ్ళు వినియోగించుకోవచ్చు ఈ రోజుని. తప్పకుండా. తర్వాత రెండోది ఏంటంటే ఏదైనా సరే అకారణంగా చిన్న చిన్న వాటికి, అంటే ఇప్పుడు సపోజ్ మనం చిన్న వాటిని పెద్దవి చేసుకుని కూడా దెబ్బలాడుకోవటం అనేది. ఎందుకంటే ఈ దెబ్బలాట అనేది ఎందుకు పెరుగుతుందంటే వాళ్ళు అలసిపోయి ఒక రకమైన అసహనానికి గురి అవుతున్నారు. అదొక ప్రాబ్లం ఉంది. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే ఏదైనా సరే విడాకులు తీసుకోవాలనుకున్నప్పుడు కొన్నిసార్లు ఇద్దరికి పూర్తిగా ఇష్టం ఉండదు, మ్యూచువల్ గా ఉండదు. ఒకసారి భార్య అయ్యో నేను ఉండాలనుకుంటాను, లేదా ఒకసారి భర్త నేను ఉండాలి ఆమెతో అనుకుంటాడు. సో అలాంటి వాళ్ళందరికీ కూడా ఇప్పుడు నేను చెప్పబోయే రెమెడీ ఉపయుక్తంగా ఉంటది. అంటే విడాకుల కోసం ఎవరైతే కొంత ఆ రకంగా ఎవరో ఒకరి వైపు నుంచి ఈ రకమైన ప్రాబ్లం ఉన్న వాళ్ళు కానీ, లేదా ఇంట్లో ఇలా భార్యాభర్తల మధ్య ఏదో రకమైన ఈ సమతుల్యత దెబ్బతింటం కానీ, ఇలాంటి వాటన్నిటికీ కూడా ఒక బెస్ట్ రెమెడీ అనేది నేను చెప్పడానికి ఈ అనంగ త్రయోదశి ఉపయోగించుకుంటున్నాను. సో ఈ అనంగ త్రయోదశి సరే వ్రతం చేయటం అనేది అదొక పద్ధతి అనుకోండి. అంటే ఇప్పుడు ఈ చైత్ర మాసంలో ఏంటంటే మనకి వివిధ దేవుళ్ళన్నీ కూడా దవనక పూజ అని ఉంటుంది. దవనారోపణాలు విశేషంగా జరుగుతుంటాయి. అంటే ఇక్కడ తర్వాత వచ్చేది మనకి వేసవి కాలం అనేది కాబట్టి ఈ గ్రీష్మ ముందే దేవుళ్ళని మనం శాంతి చేసుకుంటే తర్వాత మనకి కూడా శాంతి లభిస్తుంది అనేది ఒక రకమైన ఆచారం అనేది ఉంది. సరే ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను ఆచారాల జోలికి వెళ్ళకుండా స్ట్రైట్ గా విషయంలోకి వచ్చేయటం అనేది చెప్తాను. సో ఇది ఎప్పుడు చెయ్యాలి అంటే కనుక ఇదే రోజు చైత్ర దశి నాడు మొదలెట్టి తర్వాత ఇదేదైతే పౌర్ణమి ఉంటుందో దాన్ని కూడా కొంతమంది దాన్ని మళ్ళీ మదన పౌర్ణమి అని కూడా అంటారు, ఈ చైత్ర పౌర్ణమి. సో ఈ 3 రోజులు విశేషంగా చేయాల్సి ఉంటుంది. కానీ అసలు మళ్ళీ ఇది చైత్ర వైశాఖ పౌర్ణమి దాకా మనం కంటిన్యూ చేయాలి. ఇప్పుడు నేను ఏదైతే చెప్పానో అన్ని రోజులు చేయాలి కుదరని పక్షంలో. సో అది ఇప్పుడు కుదరని పక్షం ఇందాక చెప్పాను మొదటి 3 రోజులు అంటే త్రయోదశి నుంచి మళ్ళీ ఈ పౌర్ణమి నాడు మనం దాన్ని సమాప్తం చేసుకుంటాం. కానీ ఓపిక ఉన్న వాళ్ళు అయితే కనుక దాన్ని వైశాఖ పౌర్ణమి దాకా కూడా తీసుకెళ్తే ఇంకా మంచిదే.
అంటే ఇక్కడ ఎప్పుడైనా సరే అంటే మనకి ఒక్కొక్క రోగం టైఫాయిడ్ జ్వరానికి పచ్చం ఒక రకంగా ఉంటుంది, అవును సో మామూలు వైరల్ ఫీవర్ కి పచ్చం అనేది ఒక రకంగా ఉంటుంది. అన్నిటికీ డోలాలో వేసుకుంటా అంటే కుదరదు. సో అందుకని ఇక్కడ ఏంటంటే ఒకసారి సమస్య పెద్దది జటిలము ఉన్నప్పుడు ఏంటంటే కొద్ది రోజులు రోజులు చేయాల్సి చెయ్యాల్సి వస్తుంది. కరెక్ట్ కరెక్ట్. అది వారి యొక్క సమయానుకూలతను బట్టి ఫాలో అవటమే తప్ప బట్ మామూలుగా అయితే మనం చెప్పగలిగేది అది. Right. సో ఇక్కడ మనం మొదట ఎప్పుడు కూడా నాకున్న అలవాట్లు ఏంటంటే ఒకటి మనం సంప్రదాయబద్ధంగా వెళ్ళి పూజించడం అనేది ఒకటి, సో అది ఒక మంత్రం అనుకోండి. రెండోది వచ్చేప్పటికి తేలిగ్గా ఉండే శ్లోకం లాంటిది లేదా గాయత్రి అనుకోండి. మూడోది వచ్చేప్పటి స్విచ్ వర్డ్. సో ఇది ఎవరు తోచిన విధంగా వాళ్ళు చేయటం అనేది ఉంటుంది. సో ఇక్కడ ఇప్పుడు నేను చెప్పేది ఫస్ట్ అయితే సంప్రదాయంగా అది బీజాక్షరంతో కూడి ఉన్నది. సో క్లీం కామదేవాయ హీం రతీదేవ్య నమః, క్లీం కామదేవాయ హీం రతీదేవ్య నమః. అది రోజుకి 108 సార్లు చదవాలి, 3 రోజులు. త్రయోదశి, చతుర్దశి, పౌర్ణమి. పౌర్ణమి నాడు మనం సమాప్తం చేస్తాం, 3 రోజులు చేస్తాం. సో ఈ పౌర్ణమి నాడు మనం సమాప్తం చేసేప్పుడు మన ఇంట్లో సరే ఇక్కడ శివుడు పార్వతి అయినా సరే ఏదైనా సరే ఒక జంట ఫోటోకి రతి మన్మధులే ఉండాలని లేదు, ఉంటారు కదా జనరల్ గా ఎవరింట్లో రతి మన్మధులు అయితే పెట్టుకో. సో అందుకని ఎవరైనా సరే జంట, శివపార్వతులు అవ్వచ్చు, సీతారాములు అవ్వచ్చు, రాధాకృష్ణులు అవ్వచ్చు. సో ఒక జంట, ఆ జంటకి దొరికితే చెరుకుగడ్డ ముక్కలు నివేదన చేయాలి, లేదంటే చెరుకు రసం అంటే ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది. సో చెరుకు రసమైనా నివేదన చేసి సమాప్తం చేసుకోవటమే. 3వ రోజు, అది 3వ రోజు, పౌర్ణమి 3వ రోజు. సో ఫస్ట్ అయితే ఇది మంత్రం. అయితే సరే ఈ మంత్రం రాకుండా తేలిగ్గా అవ్వాలి అనుకుంటే గనక విరివాసాయ విద్మహే, విరివాసాయ విద్మహే కామదేవాయ ధీమహి తన్నో అనంగా ప్రచోదయాత్ గాయత్రి. సో అది ఎవరైనా చేసుకోవచ్చండి. అంతేగా గాయత్రి అంటే ఇప్పుడు బీజాక్షరాలు అన్నవి ఏంటంటే గురుముఖతః రావాలనేది కొంతమందికి కొంత భయం ఉంటది. సరే ఇవాళ మనమే ఇప్పుడు వాళ్ళ గురువు అనుకోవటం, వాళ్ళ ఆకలి శిష్యులు అనుకోవటం చేసుకోవడమే. సో అందుకని ఇక్కడ మనం బీజాక్షరంతో కూడా ఇచ్చినప్పటికీ కూడా వాళ్ళు భయపడక్కల్లా, మనది మన ముఖంగా వాళ్ళకి వస్తున్నట్టే. గాయత్రి మరి ఆడవాళ్ళు చేయొచ్చా అనేది అది ఇప్పుడు ఆడవాళ్ళు మగవాళ్ళు అసలు నిజానికి ఏంటంటే ఒరిజినల్ గాయత్రి మంత్రాన్ని అయినా సరే ఆడవాళ్ళు పఠించవచ్చు, దానికి సంబంధించిన అది ఒక సబ్జెక్ట్ అనుకోండి. బట్ కానీ ఎలాంటి ఆక్షేపణ లేదు, ఇప్పుడు మీరు చెప్పింది చేయొచ్చు. అది ఈ రెండు మామూలుగా. ఇక అన్ని కులాల వాళ్ళకి కానీ దేవుడు అంటే నమ్మకం ఉన్న నమ్మకం లేని వాళ్ళకి కానీ లేదా దేవుడి పూజలతో పెద్ద ఇష్టం లేని వాళ్ళు అందరికీ తేలిగ్గా పనికొచ్చేది అంతే గనక జాస్మిన్. జాస్మిన్ మల్లె పువ్వు యాక్చువల్ గా అయితే, కానీ జాస్మిన్ జాస్మిన్ అనుకుంటూ ఉండాలా అంతే. జాస్మిన్ అన్నది ఎలా అనాలి అంటే గనక ఇది మన కుడి చేతి మధ్య వేలు కింద గ్రీన్ కలర్ తో 999 అనే అంకె ఇయ్యాలి. ఇక్కడ 999 లేదు కుడి చేతి మీద రాయటం రాకపోతే ఎడం చేతి మీద, అదే ఎడం చేతి మీద. సో ఏదైనా సరే మిడిల్ ఫింగర్ మధ్య వేలు అక్కడ గ్రీన్ కలర్ తో 3 9లు వేయాలి. 999 వేసి అది రోజుకి 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఈ పౌర్ణమి అది మన 3 రోజులు కూడా. కాకపోతే నేను ఇందాకే చెప్పాను వాళ్ళకి ఇష్టమైతే కనుక దాన్ని ఆ వైశాఖ పౌర్ణమి దాకా తీసుకెళ్ళచ్చు. జాస్మిన్ అన్నది దానికి సంఖ్యమే లేదు, కనీసం 2 నిమిషాలు లేదా 3 నిమిషాలు ఇలా పఠించడం వల్ల చాలా ఫిజికల్ ఆర్ మెంటల్ ఎలాంటి రిలేషన్షిప్ అయినా కూడా బాగా డెవలప్మెంట్ అవ్వటం అనేది ఉంటుంది. తర్వాత కొంతమందికి ఏంటంటే ఈ సెక్సువల్ డిజార్డర్స్ కూడా ఉంటాయి. అంటే వాళ్ళకి కావాల్సినంత అక్కడ ఆకర్షణ లేకపోవటం, ఒకళ్ళతో సంబంధం లేకుండా ఉండటం, ఇలాంటివి ఏవైనా కూడా ఈ జాస్మిన్ అనే వర్డ్ అనేది చాలా వాళ్ళకి ఉపయుక్తంగా ఉంటుంది. అంటే ఇందాక నేను చెప్పి ఈ బీజాక్షరాలు ఇలాంటి వాటికన్నా కూడా ఇది ఎక్కువ వాళ్ళు ఉండే పవర్ఫుల్, స్ట్రెస్నెస్ ని తీసేస్తుంది. సో దానివల్ల ఏంటంటే జీవితకాలం కూడా వాళ్ళు ఎక్కువ సుఖం అనేది పొందడానికి కూడా అవకాశం అయితే ఎక్కువ ఉంటుంది. జాస్మిన్ అనుకుంటూ ఉండాలి. రైట్ అండి. ఇందాక చెప్పిన 2 మంత్రాలు రెండింటిని చేసుకుంటూ ఉండాలా 108 సార్లు? ఏదో ఒకటైనా పర్వాలేదు, ఏదో ఒకటైనా పర్వాలేదు. సో అది అలాగే ఇందాక మనం చెప్పుకున్నాం ఆ 2 కాకపోయినా జాస్మిన్ అన్నదైనా చాలు. రైట్. జాస్మిన్ కి అయితే ఇంకా ఎలాంటి విధి విధానాలు ఏం అవసరం లేదు, అలా జాస్మిన్ అనుకోవటం అదే అప్పుడు మైన్ అవుతుంది. రైట్.
సుఖం అనేది మైన్ అవుతుంది. డెఫినెట్లీ చక్కగా చెప్పారండి. కొన్ని భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి కొన్ని ఇష్యూస్ బయట ఎవరికి చెప్పుకోలేరు, అది ఇబ్బందిగా అనిపిస్తుంది. రైట్. కన్న తల్లిదండ్రులకైనా కూడా అవును. తల్లికైనా చెప్పుకున్నటువంటి పరిస్థితుల్లో ఉంటారు. అవును. ఎవరిని అడగాలో తెలియదు. Right. అలాంటి పరిస్థితుల్లో జాస్మిన్ చాలా ఉపయోగపడుతుంది అని అంటున్నారు. అద్భుతం అండి. అయితే భార్యాభర్తల మధ్య సమస్య అంటే మరి ఇద్దరూ చేయాల్సి ఉంటుందా, ఏ ఒక్కరు చేసినా కూడా ఫలితం? లేదు, ఎవరు ఒక్కరు చేసినా చాలు. సో Right. మనకి కావాల్సిందల్లా ఏంటంటే ఎవరు బాగున్నా ఇద్దరు బాగుంటారు. కరెక్ట్. ఎవరో ఒకరు చేసినా ఇద్దరు బాగుంటారు. రైట్. సో ఖచ్చితంగా ఒకరు చేసినా చాలు. మంత్రాలు అయితే పీరియడ్స్ టైంలో చేయకూడదు, కానీ జాస్మిన్ చేసుకోవచ్చు. దీనికి పీరియడ్స్ తో సంబంధం లేదు. జాస్మిన్ కి అయితే పర్వాలేదు. రైట్. చేసుకోవచ్చు. అది ఎలాంటి టైంలో అయినా చేసుకోవచ్చు. తర్వాత వచ్చేప్పటికి ఏంటంటే పర్టికులర్ గా అంటే ఏదైనా పలానా ప్లేస్ లో కూర్చొని చదవాలా అనేది ఏదైనా ఉంది అని అనుకున్నాం అనుకోండి. సో ఇక్కడ ఖచ్చితంగా మనకి ఏంటంటే ఎప్పుడైనా సరే జాతకాల ప్రకారం చూసినప్పుడు ఏంటంటే ఏదైనా సరే శుక్రుడు కుజుడు కలయికలోనే కరెక్ట్ సుఖాలు ఉంటాయి. సో ఆ ఇద్దరు కలయిక అంటే ఒకటి మనం దక్షిణంలో కూర్చుని ఉత్తరాన్ని చూడటం అనేది ఒకటి, లేదా దక్షిణాగ్నేయంలోనే మనం కూర్చోవటం ఒకటి. సో అది కూడా దక్షిణాగ్నేయమైనా అక్కడ కుజుడు శుక్రుడు కాంబినేషన్ వస్తుంది. మళ్ళీ తూర్పు ఆగ్నేయం అంటే రాదు. దక్షిణాగ్నేయంలో కూర్చుంటే కనుక ఖచ్చితంగా మీకు కుజుడు కవర్ అవుతారు, శుక్రుడు కవర్ అవుతారు. సో ఆ రకంగా కూర్చుని చేయగలిగే వీలు సౌలభ్యం ఉన్న వాళ్ళు అలా కూడా చేసుకుంటే మరింత మంచిది అవుతుంది. ఒకవేళ ఇది ఈ వీడియో లేట్ గా చూసారు, మరి మళ్ళీ ఎప్పుడు చేసుకోవాలండి అని అంటే మీ సమాధానం? రైట్. ఎందుకంటే మనం అది కూడా తెలుసుకోవటం అనేది మంచిది. అంటే ప్రతిసారి ఒకవేళ ఇప్పుడు మనం మిస్ అయితే మళ్ళీ సంవత్సరం దాకా ఉండదాన్ని బాధపడే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో ఇలాంటి వాళ్ళు చేయవలసింది ఏంటంటే సరే ఎప్పుడైనా సరే భరణి నక్షత్రం కానీ, పుబ్బా నక్షత్రం కానీ, పూర్వాషాఢ నక్షత్రం కానీ, శుక్ర నక్షత్రాలు, మొగశిర నక్షత్రం కానీ, ధనిష్ట నక్షత్రం కానీ, చిత్తా నక్షత్రం కానీ, ఇది మంగళవారం కానీ శుక్రవారం కానీ ఇవి ఉన్నప్పుడైతే మరింత మంచిది. అలాగే అప్పుడే పౌర్ణమి కూడా వస్తే ఇంకా మంచిది. సో ఈ నక్షత్రాలు అయితే కంపల్సరీ. ఇందాక చెప్పినట్టు ఇవి మంగళవారాలు శుక్రవారాలు లేదా పౌర్ణమి నాడు వస్తే వాళ్ళు ఇంకా అదృష్టం. సో అలా చూసుకుని మొదలెడితే కనుక ఇందాక మనం చెప్పిన పద్ధతిని, అంటే ఇప్పుడు సపోజ్ వీళ్ళు ఒక మంగళవారం భరణి నక్షత్రం నాడు మొదలెట్టారు అనుకుందాం ఉదాహరణకి. సో అక్కడి నుంచి దగ్గరలో పౌర్ణమి ఉంటే పౌర్ణమి దాకా కొనసాగించడం, లేదంటే మళ్ళీ తిరిగి ఆవృతం మళ్ళీ భరణి నక్షత్రం వస్తుంది కదా 27 రోజులు 27 అప్పటిదాకా చేసుకుంటే సరిపోతుంది. అనంగ త్రయోదశి రోజుని ఎలా వినియోగించుకోవచ్చు అనేది చాలా అద్భుతంగా మాకు వివరించారు. కృతజ్ఞతలండి. నమస్కారం.